వాడిని మాటకు ముందు బూతులు మాట్లాడేవాడిని, మాట తర్వాత బూతులు మాట్లాడేవాడిని ప్రియులరా. ఎందుకనంటే మా షాప్ దగ్గరికి అందరూ కూడా రౌడీ షీటర్లు వచ్చేవారు. వారు కూర్చునేవారు. వారి యొక్క పనిముట్లు పాదరసం కత్తులు గట్ట మా షాప్‌లోనే పెట్టుకునేవారు. వాళ్ళ అండదండలు చూసుకొని నేను ఒకప్పటికి పెద్ద రౌడీ షీటర్‌ని అయిపోవాలి, కత్తులు పట్టుకొని తిరగాలనేటువంటి ఆలోచనలతో ఉండేవాడిని. అందుకని ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకునేవాడిని. అప్పటికి ప్రియులరా 1997 ప్రియులరా, అప్పుడు నేను బాగా భయంకరంగా జీవించాను. ఆ లైఫ్‌లోని ప్రియులరా నా జీవితం అలాగున పాడు చేసుకుంటూ ఉండగా 1998లో జనవరిలో రక్షణ కూటాలకి తీసుకువెళ్ళిన తర్వాత ప్రియులరా నా పాపాలు ఒప్పుకోవటం, ప్రభు నాతో మాట్లాడడం, నేను పశ్చాత్తాపపడడం, నేను చేసినవన్నీ నా కళ్ళ ముందు కనిపించాయి. అన్నీ సరిచేసుకున్నాను. 3 దినాలు ఏమీ తాగలేదు, ఏమీ తినలేదు. అరే వాళ్ళందరూ కూడా నన్ను ప్రభు దర్శించాడు అంటున్నారు, నన్నెందుకు దర్శించట్లేదు ప్రభునని నేను ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాను. నా పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత ప్రియులరా నేను 3వ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రభు నన్ను దర్శించాడు. నేను మార్పు చెందాను ప్రియులరా. ఒక చక్కని దర్శనాన్ని నేను చూడగలిగాను ప్రియులరా. నాలో నుంచి భయంకరమైన పెంట కుళ్ళి బయటికి పోవడం చూశాను. ఒక ల్యాప్టిన్ బాగా నిండిపోయింది. ఒక 2 చేతులు దగదగా మెరుసుకుంటూ అందులోకి వెళ్ళి ఆ చేతులతో శుభ్రం చేయటం నేను చూశాను. ఎప్పుడైతే అది చూశానో నా హృదయం పగిలిపోయింది, ఏడ్చాను. అప్పుడు నేను పశ్చాత్తాపడ్డాను. సేవకులకి ఇలా చెప్తే, పాడైపోయిన నీ హృదయాన్ని యేసు ప్రభు తన చేతులతోనే నీ హృదయాన్ని శుద్ధి చేశాడు. ఇక నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఇక నుంచి ఎప్పటికీ మరలా ఎలాంటి పనులు అని చేయకని చెప్పగానే నేను పశ్చాత్తాపడి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకాలని తీర్మానం తీసుకున్నాను ప్రియులరా. ఆ రోజు నుంచి నేను ప్రభు కొరకు జీవించాలని ఆశపడేవాడిని, మంచి పరిచర్య చేసేవాడిని, సేవకులతో పాటు ఉండేవాడిని, సేవకులు వెనకతలు తిరిగేవాడిని ప్రియులరా. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులో ఉంటే 6 గంటల నుంచి ప్రియులరా సేవకుల దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. బైబిల్ నేర్చుకునేవాడిని. బైబిల్ చదవటం రాదు నాకు, అయితే మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదవటం, అక్షరాలు గుర్తుపట్టేవాడిని. ఒక అబ్రహాం అనే చదవాలంటే అది నాకు చాలా టైం పట్టేది ప్రియులరా. ఆ అబరా అబరాహ అబ్రాహాము అని చదవడానికి నాకు చాలా టైం తీసుకునేవాడిని. అలా నొక్కుతూ గుడించుకొని చదవటం ప్రారంభించగా ప్రియులరా నేను బైబిల్ చదవటం నేర్చుకున్నాను. ప్రియులరా గమనించండి, ఆ రీతిగా బైబిల్ చదువుతూ రాత్రి 9 గంటల నుంచి 12 గంటలు 1 గంట వరకు ఏకాంత ప్రార్థనలో గడిపేవాడిని. అక్కడ ఉన్నటువంటి నా స్నేహితులు నన్ను చక్కగా నడిపించేవారు ప్రియులరా. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయే వాళ్ళం. నైటు 9 గంటల నుంచి మధ్యాహ్నము రాత్రి 12 గంటల వరకు ఏకాంత ప్రార్థనలో గడిపేవాళ్ళం. ఇలాగ నా ఆధ్యాత్మిక జీవితాన్ని నేను ముందుకు సాగించుకుంటూ ఉండేవాడిని ప్రియులరా. సంఘములో ఒక మంచి పరిచారకుడిగా ఉండేవాడిని. ఇలాంటి ఉపవాస కూడికలు పెడితే నేను 4 రోజులే సెలవు పెట్టేసేవాడిని. అందరికంటే ముందుండేవాడిని. అన్ని పనులు నేనే చక్కబెట్టుకునేవాడిని. ఎవరైనా సేవకులు వస్తే ఆ సేవకులు దిగింది మొదలుకొని తిరిగి వెళ్ళేంత వరకు వారితో పాటుగా ఉండేవాడిని. ఇంటికి వెళ్ళేవాడిని కాదు, కుటుంబాన్ని చూసుకునేవాడిని కాదు, పరిచర్య చేయాలనే ఆశతో తపనతో ఉండేవాడిని. ఆ రీతిగా నా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తూ సంఘములో మంచి మంచి పరిచర్య చేస్తూ ముందుకు సాగుతూ ఉండేవాడిని. దేవుని పరిచర్యలో కొనసాగాలని, సువార్త ప్రకటించాలని తపనతో ఉండేవాడిని. ప్రియులరా ప్రతి నెలకి 3 రోజులు ఏజెన్సీ ప్రాంతానికి సేవకులతో పాటుగా వెళ్ళి సువార్త దండయాత్రలో పాల్గొనేవాళ్ళం. చక్కని పరిచర్య చేస్తూ, డ్రమ్ము వాయిస్తూ, వాయిద్యాలు వాయిస్తూ మంచి పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉండేవాడిని ప్రియులరా. ఆ రీతిగా ఉంటూ ఉండగా ప్రియులరా నా జీవితం చక్కగా సాఫీగా కొనసాగిపోతూ ఉంది. మంచిగా ఎదుగుతూ ఉన్నాను, మంచి పరిచర్య చేస్తూ ఉన్నాను, సేవకునికి మంచి సపోర్ట్గా ఉంటూ ఉండేవాడిని ప్రియులరా. అలా ఎదుగుతూ ఉండగా కొంతకాలానికి ప్రియులరా నా జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలోనే కనబడుతున్నాను. ఏమండి, షాప్లో వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. మాది సెలూన్ షాపు. అయితే వినండి, ఆదివారం వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆ వర్క్ను బట్టి వారం అంతటి కంటే ఆదివారం ఒక్కరోజు ఫుల్గా షాప్లో వర్క్ ఉంటుంది. అయితే వినండి, ఆదివారం నాకు సెలవు కావాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే అప్పుడు కార్పొరేషన్లోని షాపులు తీసేశారు. అయితే ఎక్కడికి వెళ్ళి ఏ షాపులోకి వెళ్ళినా నేను పని అడిగే తప్పితే ఆదివారం రోజున ఫుల్గా వర్క్ ఉంటుంది కాబట్టి ఆ రోజు సెలవు ఇచ్చేవారు కాదు. అయితే చేతి వృత్తిని వదిలేసి ప్రియులరా కొంతకాలం కూరగాయల వ్యాపారం చేసేవాడిని, ఆకుకూరల వ్యాపారం చేసేవాడిని. ఎందుకు అనంటే ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఆశతో ప్రియులరా ఎన్నో పనులు వ్యాపారాలు కూడా చేశాను. అంతేకాదు చిన్న చిన్న వర్కులు కూడా చేసేవాడిని. ఆదివారం నాకు చాలా విలువైందని చెప్పి ఆ రీతిగా నేను ఎంతో పరిశుద్ధంగాని
ఆ మందిరానికి వెళుతూ నా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉండేవాడిని. ఏదైనా షాపులోకి నేను వర్కర్గా వెళ్ళాలంటే వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెడితే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, మీరు అగరత్తులు తీసుకురమ్మంటే నేను తీసుకురాను, వెలిగించను, పసుపు నీళ్ళు జల్లమంటే నేను జల్లను, ఎవరైనా సిగరెట్లు తీసుకురమ్మన్నా నేను వాటిని ముట్టుకోను, తీసుకురాను. అప్పుడు నేను బొడ్డోడిని, నేను ఉంటాను. ఎందుకయ్యా అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఒరే నువ్వు సిగరెట్ కాల్చవో, కనీసం అగ్గిపెట్టి కూడా అందించకూడదు, నువ్వు నరకానికి పోవటానికి నేనే కారణం అవుతాను, నేను ఇలాంటి మాటలు చెప్పేవాడిని. ఎందుకంటే అలాగా ఎదిగాను ప్రియులరా. ఆ రీతిగా నా భక్తిని కాపాడుకుంటూ చాలా చక్కగా ఎదిగాను ప్రియులరా. ఆ ఎదుగుతూ ఉండగా ముందుకు కొనసాగుతూ ఉన్నాను. నాకు వివాహమైంది 2023లో ప్రియులరా. నేను వివాహం చేసుకున్నాను 2003లో, క్షమించండి, 2003లోని నాకు వివాహం జరిగింది ప్రియులరా. 2 అబ్బాయిలు పుట్టారు. బాగానే కొనసాగుతూ ఉన్నాను. అయితే వినండి, కొంతమంది మాటలు విని నేను నా భక్తి జీవితం నుంచి ఏం చేశానంటే సబ్బాతులోనికి అడుగుపెట్టాను. కొంతమంది తెలిసే ఉంటుంది సబ్బాతు ఆచరించడం ప్రారంభించాను. సబ్బాతులోనికి వెళుతూ ప్రియులరా, ఆ శనివారం ఆరాధనది, ఆదివారం ఆరాధనలో నుంచి శనివారం ఆరాధనలోనికి వెళ్ళిపోయాను. వినండి ప్రియులరా, ఆ రీతిగా నేను శనివారం సబ్బాతు చేస్తూ శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు మాకు హబ్దాలా అనేటువంటి విశ్రాంతి దినాన్ని పాటించేవాడిని. ఆ రోజు చాలా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి ఇప్పుడు ఆదివారం ఆరాధన మానేశాను, శుక్రవారం ప్రార్థన మానేశాను. ఇప్పుడు శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు సబ్బాతు ఆచరించడంలో నిష్ణాతుని అయిపోయాను. చెప్పాను కదా, ఏదైనా భక్తి చేస్తే అందులో బాగా మునిగిపోయేవాడిని. నేను నా భార్య బిడ్డలు కలిసి సబ్బాతులో ఉండేవాళ్ళం ప్రియులరా. ఆ రీతిగా సబ్బాతులో కొనసాగుతూ ఉండగా నా జీవితంలో ప్రియులరా కోల్పోయిన విడిచిపెట్టిన వాటన్నిటిని మరలా ఒక్కొక్కటిగా నా జీవితంలోకి వచ్చేస్తున్నాయి. అంటే ఒక వాల్ పోస్ట్ చూడాలంటే భయపడేవాడిని, ఇప్పుడు వాల్ పోస్ట్ కాదు, సినిమాలు చూసే స్థాయికి వెళ్ళిపోయాను. అంటే ఈ సబ్బాతులో ఉన్నప్పుడు శనివారం ఒక్కరోజు పరిశుద్ధంగా ఉంటే పర్వాలేదు, మిగతా రోజులు ఎలాగున్నా పర్వాలేదులే అని అనిపించేది ప్రియులరా. అలాగున్న ప్రియులరా, ఆ సబ్బాతులో నుంచి చివరికి నేను ఏమైపోయానంటే, సబ్బాతులో మాకు కిప్ప ఉంటుంది, దిశలు ఉంటాయి. ఆ శనివారం వంట వండుకోము, ఆ రోజు ఏ పని చేయకూడదు, ఇవన్నీ చేశాను. పర్ణశాల పండుగల, పాప ప్రాయశ్చిత్తార్థ దినాలు, శృంగధ్వని పండుగలు, ఇవన్నీ చాలా నిష్ఠగా చేసేవాడిని. అంతేకాదు అందులో నేను సువార్త ధన్యయాత్రలో కూడా చేసేవాళ్ళని ప్రియులరా. ఎందుకంటే సువార్త నాకు బాగా అలవాటు ఉంది కాబట్టి వీళ్ళందరినీ సువార్తలో కూడా నడిపించేవాడిని. మాకు ఒక సెనగోగు ఉండేది కొంతమూరులోని ప్రియులరా, ఒక 150 మంది దాకా అందరూ సబ్బాతే చేసేవాళ్ళు. వినండి పిల్లరా, మేమంతా అందులో నిష్ఠగా ఉండేవాడిని. అందరికంటే ముందుగా నేను ఉండేవాడిని. సున్నతి నిబంధన చేసుకున్నాను, నా బిడ్డలు కూడా సున్నతి చేయించాలని సిద్ధపడిపోయాను. ఈ విధంగా ఉంటుండగా ప్రియులరా, నా జీవితంలో అప్పులు ఎక్కువైపోయాయి. జాగ్రత్తగా వినండి, నేను అప్పుల పాలైపోయాను. చాలా సమస్యలు వచ్చేసాయి. ఈ అప్పుల గురించి ఇంటి నుంచి అంటే నా మిస్సెస్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని చెప్పి ప్రియులరా, ప్రతిరోజు నాకు ఏదో ఒక అప్పు ఉండేది. అంటే ఒకరోజు క్రిష, ఒకరోజు స్పందన, ఒకరోజు ఏమో డోక్రా, ఒకరోజు మరొకటి అలాగా తెల్లారితే చాలు ఏదో ఒకటి కట్టాలి. వినండి, ఇలాగ అప్పులు చేసేసాను. తెల్లారితే చాలు పలానా వాళ్ళు వచ్చేస్తారని ఇంటి నుంచి 5 గంటలకే వెళ్ళిపోయేవాడిని షాప్ దగ్గరికి. ఇలాంటి పరిస్థితుల్లోని చాలా భయపడుతూ బ్రతికేవాడిని. ఇలా కాదు, నేను అప్పులు తీర్చుకోలేనని చెప్పి రాత్రి 12 గంటలకు ప్రియులరా నా భార్య బిడ్డలను తీసుకొని నేను శ్రీకాకుళం వెళ్ళిపోయాను. అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోదామని చెప్పి ఇల్లు వదిలి, అంటే రాజమండ్రి వదిలి నేను పారిపోయాను. అర్ధరాత్రి రాజమండ్రి కాంప్లెక్స్లో నేను ఇప్పటికీ అది చూసినప్పుడు ఏడుస్తూ ఉంటాను ప్రియులరా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను అన్నవరం, అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ 4 రోజులు ఉన్నాను. ఏదో పని చేద్దాం అనుకుంటే వాళ్ళు చాలా హీనంగా చూసినట్టుగా నాకు అనిపించింది. కానీ ఖాళీగా ఉండేవాడికి అది ఏదో పని చేసేవాడిని. అక్కడి నుంచి మరలా నాకు ఛార్జీకి డబ్బులు ఇవ్వండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మావయ్య గారు అవుతారు మరలా అక్కడి నుంచి నేను ఛార్జీ డబ్బులు తీసుకొని శ్రీకాకుళం వెళ్ళిపోయాను. అక్కడ మా అన్నగారు ఉన్నారు, మా అమ్మాలు ఉన్నారు. వినండి, మేమంతా కలిసే ఉండేవాళ్ళం రాజమండ్రిలోని. అయితే ఇదే అప్పుల సమస్యలతో మా అన్నయ్య గారు రాజమండ్రిని విడిచి శ్రీకాకుళం మా మేనత్త వాళ్ళు ఊరెళ్ళిపోయాడు, అక్కడ స్థిరపడిపోయాడు. వినండి, మా అమ్మగారు కూడా రాజమండ్రి నుంచి మా నాన్నగారు మా అమ్మగారు కలిసి శ్రీకాకుళం వెళ్ళిపోయారు, అక్కడ ఉంటున్నారు. ఉండేదల్లా నేను, నా ఫ్యామిలీ ఒకటే.
అయితే నా పరిస్థితులు కూడా చాలా హీనమైపోయింది. ఏంటి నా బ్రతికిలా అయిపోయింది, నా జీవితం ఇలా అయిపోయిందని చాలా కుమిలిపోయేవాడిని. సరే, నా చేతిలో టాలెంట్ ఉంది, నేను ఏదైనా చేయగలను అని చెప్పి భార్య బిడ్డలను తీసుకుని శ్రీకాకుళం వెళ్ళిపోయాను. ప్రియులారా, ఒక నెల రోజులు అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని కానీ ఏ రోజు ఖాళీగా ఉండేవాడిని కాదు. రోజు కష్టపడుతూ పనిచేసి, ఏమండి, నాకు ఎవరైతే భోజనం పెట్టేవారో మా బంధువులు వాళ్ళ ఇంటికి ఇచ్చేవాడిని డబ్బులు. ప్రియులారా, అయితే వినండి, ఇలాంటి పరిస్థితుల్లోని మా అన్నగారు అన్నాడు, ఒరే, ఒక 20,000 రూపాయలు నేను అప్పిస్తాను, నువ్వు రాజమండ్రి వెళ్ళిపోయి మళ్ళీ షాప్ తీసుకొని మళ్ళీ వర్క్ చేసుకుంటే బాగుంటుంది కదరా అని చెప్పాడు. ప్రియులారా, అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఉండడం కాదు, నువ్వు వెళ్ళిపోవడం బాగుంటుంది అన్నట్టుగా చెప్పగానే, సరే వెళ్ళిపోతాను, నాకు ఒక 20,000 అప్పిచ్చాను అని చెప్పాను. నేను ఒకటే అనుకున్నాను. అక్కడ 2 నెలలు తిరిగాను. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సరే, ఏ ఊరు నుంచి అయితే వచ్చేసానో మళ్ళీ తిరిగి అదే ఊరికి వెళ్తాను, అప్పులు ఇచ్చిన వాళ్ళకి కాలు పట్టుకుంటాను, చీటి వాళ్ళకి కాలు పట్టుకుంటాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను తీర్చుకుంటానని చెప్తాను అని చెప్పి ప్రియులరా మళ్ళీ తిరిగి రాజమండ్రి వచ్చాను. అప్పటికి షాప్ రెంట్ 2 నెలలు కట్టాలి. మా షాపు గల వాంటరం దగ్గరికి వెళ్ళాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి అమ్మా, నేను తీర్చుకుంటానని చెప్పి ప్రియులరా మళ్ళీ అందరికీ అవకాశం ఇవ్వమని అడిగాను. షాపులో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11, 12 గంటల దాకా పనిచేయటం ప్రారంభించాను. ప్రియులరా, అప్పులన్నీ తీర్చుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. అప్పులు తీర్చుకుంటూనే సబ్బాతులో ఉంటూ ఉండేవాడిని. ఈ విధంగా ఉంటుండగా ప్రియులరా, ఏమండి, మా కుటుంబంలోని మా ఫ్యామిలీ బాగానే ఉండేది. కానీ మేము నామవరం, రాజమండ్రిలోని శాటిలైట్ సిటీ అనే ఊరుంది నామవరం. అక్కడ నేను షాపులకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రవణమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉండేది నా భార్య. వినండి ప్రియులరా, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు. అప్పుడు నా భార్యతో చెప్తూ ఉండేది ఆమె, ఏమే మీ లైఫ్ ఎలా ఉంది, ఇదిగో డిజైన్ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోవచ్చు కదా, ఇలాంటి నైటీలు కొనుక్కోవచ్చు కదా, ఈ విధంగా ఉండొచ్చు కదా అని చెప్పి రకరకాల డ్రెస్సులు చూపించి రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉండేది. ఆమె క్యారెక్టర్ మంచిది కాదు. అయితే వినండి, ఆ రీతిగా నా భార్యకు రకరకాల మాటలు చెప్పి ఆమె మాటల్లో వశపరుచుకొని ఆమె ఒక భయంకరమైన పరిస్థితిలోనికి నా భార్యను లాగేసిన తర్వాత ప్రియులరా, నాకు ఒక రోజున మా ఇళ్ళగల ఆవిడ చెప్పింది, బాబు మహేష్, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ భార్య పలానా ఇంటికి వెళ్ళిపోతూ ఉంది, ఇదిగో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది, మళ్ళీ నువ్వు